పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైన నెల. ఈ నెలలో తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు, పూరి జగన్నాథ రథయాత్ర రానున్నాయి. అయితే ఆషాఢ మాసం అంటే శూన్యమాసమని, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సాంప్రదాయం ఉంది. కానీ ఈ నెల పూజలు, వ్రతాలకు ఎంతో విశిష్టమైందని పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం. పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసమని పేరు వచ్చింది. వర్షాల ప్రారంభానికి ఇది సంకేతం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది. ఆషాఢం నుండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూన్ 26 ఆషాఢ శుద్ధి పాఠ్యమితో మొదలుకొని జూలై 24 ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవశయని ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తాడని నమ్మకం. అందుకే ఆ సమయం నుంచి ఆ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని పండితులు అంటారు. కానీ విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే విశేష పుణ్యం లభిస్తుందట. వీటితో పాటు ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్లైన జంటలు ఒకే చోట ఉండకూడదంటారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని, అత్తాకోడళ్లు ఎదురు పడకూడదని, ఒకే గడప దాటకూడదని ఆచారం ఉంది. అయితే దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలున్నాయని పెద్దలు చెబుతారు. వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. దీని ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీ గర్భం దాల్చితే 9 నెలల తర్వాత మార్చి నుండి మే నెల మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. ఈ సమయంలో ఎండలు, వేడి తీవ్రతకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పుట్టిన శిశువుకు ఈ వాతావరణం ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరిస్తారు. ఈ ఆషాఢ మాసానికి ఉన్న మరో విశేషం ఏంటంటే, ఈ ఆషాఢం రాగానే చాలా మంది మహిళలు గోరెంటాకు పెట్టుకుంటారు. ఎందుకంటే గోరెంటాకునే గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అధిక వర్షాలు కురవడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో క్రిములు, రోగాలు పెరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువగా పని చేస్తారు కాబట్టి ఈ గోరెంటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం. ఇక ఆషాఢ మాసంలోనే కొన్ని ముఖ్య పండుగలు కూడా జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఆషాఢ శుద్ధి ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు ఉపవాసాలుండి విష్ణు సహస్ర నామాలు పఠిస్తారు. ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధి పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించాడని, వేదాలను విభజించాడని చెబుతారు. అందుకే ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ప్రధానంగా ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు. ఇదే నెలలో బోనాలు కూడా రానున్నాయి. తెలంగాణలో బోనాల పండుగ కేవలం ఆషాఢ మాసానికే పరిమితం కాలేదు. పలు సందర్భాల్లో వేరువేరు రకాల బోనాల నిర్వహణ కూడా ఇక్కడ కనిపిస్తుంది. పంటలు బాగా పండాలని, ఆరోగ్యాలు బాగుండాలని ప్రకృతికి తెలిపే ఒక రకమైన కృతజ్ఞతాభావం. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులను అరికట్టేలా కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఈ పండుగలో దాగి ఉన్నాయనేదే జానపద చరిత్రకారుల అభిప్రాయం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.